ప్రో కబడ్డీ సీజన్ 12లో మన తెలుగు టైటన్స్ టీమ్ యొక్క స్క్వాడ్ ఎలా ఉండబోతుంది అండ్ ఆక్షన్లో వచ్చిన ప్లేయర్స్లో మనకైతే ఏ ప్లేయర్స్ని కొనే ఛాన్స్ ఉందనేది మనమైతే ఈ వీడియోలో ఫుల్ మన స్క్వాడ్ ఎలా ఉండబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తండ్రి చూడండి. వీడియో కనిస్తే మాత్రం లైక్ చేయొచ్చండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీ ప్రిడిక్షన్ ప్రకారం మన తెలుగు టైటన్స్ టీమ్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక వీడియోని స్టార్ట్ చేసే మాత్రం నేనైతే మెయిన్గా రైడర్స్ కనుక చూసుకుంటే మాత్రం నేనైతే ఈ 3 ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. దేవాంగ్ దళాల్ కానివ్వండి, ఆషు మాలిక్ కానివ్వండి అండ్ పవన్ సరావత్ అయితే కానివ్వండి. ఈ 3 మెయిన్ రైడర్స్ అయితే మన తెలుగు టైటన్స్ టీమ్కి అయితే తప్పకుండా ఉండాలి. ఒకవేళ కనుక మనకైతే దేవాంగ్ దళాల్ ప్లేస్లో మనకైతే విజయ్ మాలిక్ని రీప్లేస్ చేసిన ఏం కాదు. ఎందుకంటే మనకైతే ఎలాగో ఆషు మాలిక్ ఉన్నాడు అండ్ పవన్ సరావత్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి నాకు తెలిసి ఈ 3 మెయిన్ రైడర్స్ అయితే తెలుగు టైటన్స్ టీమ్కి అయితే తప్పకుండా ఉండాలి. మనకైతే ఈ ప్లేయర్స్ని కొనడానికి అయితే ట్రై అయితే చేయాలి మన తెలుగు టైటన్స్ టీమ్. అండ్ నేను చెప్పిన ఈ రైడర్స్లో మనకైతే ఏ ప్లేయర్ మనకైతే తెలుగు టైటన్స్ టీమ్ కొనే ఛాన్స్ ఉంది అండ్ వీళ్ళ ప్లేస్లో వేరే ప్లేస్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది మీ ప్రిడిక్షన్ ప్రకారం మీరు కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే కవర్స్ విషయానికి వస్తే మాత్రం నేనైతే సేమ్ లాస్ట్ సీజన్ ఉన్నట్టుగానే చెప్తున్నాను. మీకైతే సాగర్ రావల్ అండ్ అజిత్ పవర్ని అయితే తీసుకోవడం జరిగింది ఈ సీజన్లో. కాబట్టి ఈ ప్లేస్ని కూడా ఈసారి కంటిన్యూ చేసే అవకాశం అవుతుంది. అండ్ వీళ్ళకి బ్యాకప్గా మనకైతే ఎన్వైపీ ప్లేస్ కూడా తోడయ్యాయి కాబట్టి అండ్ నాకు తెలిసి ఈ పొజిషన్ కోసం మన తెలుగు టైటన్స్ టీమ్ అయితే వేరే ప్లేస్ని కొనే ఛాన్స్ లేనట్లు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కార్నర్ విషయానికి వస్తే మాత్రం తప్పకుండా మనకైతే తెలుగు టైటన్స్ టీమ్ లెఫ్ట్ కార్నర్ మీద అయితే ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకైతే అంకిత్కి బ్యాకప్గా ఏ ప్లేయర్ కూడా లేడు కాబట్టి అండ్ అలానే మనకైతే రైట్ కార్నర్ కూడా లాస్ట్ సీజన్లో మనకైతే కొంచెం ఎఫెక్ట్ అయితే పడింది కాబట్టి ఈసారి అయితే అలా జరగకుండా అయితే చూసుకుంటుంది. అండ్ నాకు తెలిసి నేనైతే ఈ ప్లేస్ని చెప్తున్నాను. మనకైతే రైట్ కార్నర్ కోసం శుభం షిండే ఆర్ మనకైతే యోగేష్ దయాని కొనే ప్రయత్నం చేస్తుంది మన తెలుగు టైటన్స్ టీమ్. అండ్ ఒకవేళ కనుక యోగేష్ దయా కోసం మనకైతే FBM యూజ్ చేసినప్పటికీ దబాంగ్ ఢిల్లీ టీం వచ్చేసి మనకైతే శుభం షిండేని మన తెలుగు టైటన్స్ టీమ్ అయితే తప్పకుండా టార్గెట్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడే మనకైతే బ్యాకప్ కింద మనకైతే శంకర్ గడాయ్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఇక లెఫ్ట్ కార్నర్ కోసం చూసుకుంటే మాత్రం మనకైతే ఫజల్ టచల్ ఉన్నాడు అండ్ మనకు మొహమ్మద్ రేజా షాదుల్ లాంటి ప్లేయర్స్ కూడా మనకైతే ఆప్షన్లో అయితే రావడం జరిగింది. కాబట్టి మనకైతే మొహమ్మద్ రేజా షాదుల్ని కూడా ఈసారి కొనే ప్రయత్నం చేస్తుంది మన తెలుగు టైటన్స్ టీం అనేది చెప్పుకోవచ్చు. అండ్ రైట్ కార్నర్ కోసం కూడా ఇంకొక ప్లేయర్ అయితే ఉండడం జరిగింది. అది కూడా మనకైతే నితీష్ కుమార్. నితీష్ కుమార్ కూడా మనకైతే తెలుగు టైటన్స్ టీమ్కి వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి చూద్దాం మనకైతే ఏ ప్లేయర్ మనకైతే రైట్ కార్నర్ కోసం వస్తారో అండ్ మనకు లెఫ్ట్ కార్నర్ కోసం ఏ ప్లేస్ వస్తారో అండ్ మనకు టీం ఎలా ఉండబోతుందో అనేది మనమైతే ఇప్పుడు చెప్పలేము కాబట్టి ఇది వచ్చేసి జస్ట్ ఒక ప్రిడిక్షన్ లాంటిదని చెప్పుకోవచ్చు కాబట్టి అండ్ మీ ప్రిడిక్షన్ ప్రకారం మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. సీజన్ 2లో తెలుగు టైటన్స్ టీం యొక్క టీంలో ఏమేమి చేంజెస్ అవ్వబోతుంది అండ్ ఏ పొజిషన్కి ఏ ప్లేయర్ రాబోతున్నాడు అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పొచ్చు కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.